భద్రత చీమ చిటుక్కుమన్న కనిపెట్టే నిఘా ఉన్నప్పటికీ ఎందుకు దుస్సాహసం చేస్తున్నారు? అధ్యక్షుడిపై వ్యక్తిగత కోపమా, సైద్ధాంతిక విభేదాలా? అమెరికాలో గన్ కల్చర్ ఏం రేంజ్లో ఉందో చెప్పకనే చెప్తున్నారా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టార్గెట్గా కాల్పులు జరిగాయి. వైట్ హౌస్ సమీపంలో 20 రౌండ్లు ఫైర్ చేశారు. భద్రతా బలగాలు వైట్ హౌస్ ను చుట్టుముట్టి రక్షణగా నిలిచాయి. సీక్రెట్ సర్వీస్ ఎదురు కాల్పుల్లో 2 దుండగులు హతమయ్యారు కూడా. ఇక ఆ సమయంలో అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ లోనే ఉన్నారు. ఇరాన్తో శాంతి ఒప్పందం కీలక దశకు చేరుకున్న సమయంలో ఈ కాల్పులు జరగడం సంచలనం రేపింది. ఏప్రిల్ 26న వాషింగ్టన్లోని హిల్టన్ హోటల్లో కరెస్పాండెంట్స్ డిన్నర్లో అలెన్ కాల్పులకు తెగబడ్డాడు. ఈ నెల 5న వైట్ హౌస్ సమీపంలో భద్రతా బలగాలపై ఓ సాయుధుడు కాల్పులకు దిగాడు. కాల్పులు జరగడానికి కాస్త ముందు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కాన్వాయ్ ఆ రూట్లో వెళ్ళింది. ఆ కాల్పుల సమయంలోనూ అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ లోనే ఉన్నారు. ఇప్పుడు కూడా అంతే. ఎందుకు ఇలా జరుగుతోంది? ట్రంప్ ను అంతం చేయాలని ఎవరు కుట్ర చేస్తున్నారు? యుద్ధోన్మాదంతో అమెరికాను దివాలా తీస్తున్నారని కక్షగడుతున్నారా? ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా అమెరికాలో నో కింగ్స్ ఉద్యమమే నడిచింది. మరి గన్స్ ఎవరు వాడుతున్నారు? ఎందుకు వాడుతున్నారు? అమెరికా అధ్యక్షుడిని లేపేయడం ఈజీ కాదని వాళ్లకు తెలీదా? అయినా గన్ పట్టుకొని తెగబడుతున్నారంటే ఏమిటి వాళ్ళ ధైర్యం? వాళ్ళు చేరవేసిన మెసేజ్ ఏంటి? శ్వేత సౌధానికి అర్థమవుతుందా? ట్రంప్ తీరు మారుతుందా? నేను మోనార్క్ని అంటూ మొండిగానే వెళ్తారా? మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ హిమబిందు న్యూస్ నుంచి లైవ్ సిద్ధంగా ఉన్నారు. హిమబిందు, మొత్తానికి మనం చూసిన అధ్యక్షుడు ట్రంప్ ను మళ్లీ టార్గెట్ చేశారు. ఇక వైట్ హౌస్ సమీపంలోనే మళ్లీ కాల్పులు జరిపారు. అలాగే ప్రపంచాన్ని శాసించాలని ట్రంప్ కూడా ప్రయత్నించారు. ఈ మధ్య కాలంలో ఇది 3వ గన్ ఫైర్ గా అయితే గుర్తించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోనీ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై వైట్ హౌస్ సెక్యూరిటీ చెక్ పోస్ట్ దగ్గర ఒక గన్ ఫైర్ అయితే జరిగింది. ట్రంప్ ని నేరుగా కూడా టార్గెట్ చేశారంటూ కూడా అటు వైట్ హౌస్ అధికారులు అయితే చెప్పారు. ఎవరైతే సెక్యూరిటీ సర్వీసెస్ మొత్తం అందరికి ఎవరైతే దాడికి పాల్పడ్డాడో ఆ నజీర్ బెస్ట్ అనే ఒక 21 ఏళ్ల ఒక ఆయన చెక్ పోస్ట్ దగ్గర నుంచి బ్యాగ్ నుంచి పిస్టల్ తీసి ఒక్కసారిగా కూడా కాల్పులు జరిపాడు. అధికారిపై కాల్పులు జరపగానే సెక్యూరిటీ సర్వీసెస్, సీక్రెట్ సెక్యూరిటీ సర్వీసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతన్ని చంపేయడం జరిగింది. ఈ ఘటన జరిగినప్పుడు కూడా వైట్ హౌస్ లోనే ట్రంప్ ఉన్నారు. మొత్తానికి ఈ ఘటన జరగడం అనేది కూడా ఇది 3వసారి జరగటము. 2026 అదేవిధంగా 2023 అంటే మే 23న కూడా, అంటే ఇది లాస్ట్ నైట్ జరిగింది, సాటర్డే రోజు ఈ అటెంప్ట్ జరిగింది. 2026 ఏప్రిల్ 26న కూడా వైట్ హౌస్ లో కరెస్పాండెంట్స్ డిన్నర్ లో మనకు తెలుసు. అప్పుడు కూడా జర్నలిస్టులు అదేవిధంగా ట్రంప్ వైఫ్, ట్రంప్ అందరూ కూడా ఒక డిన్నర్ లో కూర్చున్నారు. అప్పటికే థామస్ అలెన్ అనే ఒక వ్యక్తి ఎక్కడైతే హోటల్లో కూడా ట్రంప్ ఉన్నారో మొత్తంగా తెలుసుకొని అప్పటికే ఆయన అందులో ఉన్నాడు. ఒక్కసారిగా కూడా కాల్పులు అంతా ఫైర్ చేశారు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ట్రంప్ అక్కడే ఉన్నారు. గతంలో కూడా, అంటే ఇది 3వసారి అటెంప్ట్, మే ఫస్ట్ వీక్ లో కూడా ఒకటి జరిగింది. అంటే వరుసగా కూడా ఎందుకు ట్రంప్ పై ఇట్లాంటి అటెంప్ట్స్ జరుగుతూ ఉన్నాయి? బట్ చరిత్రలో ఏ అధ్యక్షుడికి కూడా ఇన్నిసార్లు ఇన్ని అసాసినేషన్ అటెంప్ట్లు ఎప్పుడు కూడా ఏ అధ్యక్షుడు కూడా ఫేస్ చేయలేదని చెప్పుకోవాలి. బట్ అక్కడ అమెరికా భద్రతా వ్యవస్థ చాలా వరకు శక్తివంతమైనది. అట్ ద సేమ్ టైం చాలా సీక్రెట్ సర్వీసెస్ కూడా ఉంటాయి. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ముందుకే వాళ్ళకి మొత్తం సెక్యూరిటీ పరంగా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. బట్ ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ భద్రత వలయాలను దాటి ఎట్లా వెళుతూ ఉన్నారు, మొత్తంగా కూడా ఎట్లా కాల్పులు జరుపుతున్నారు అనేది కూడా చాలా వరకు ఇక్కడ అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంకొకటి, ఎందుకు ఇలా ప్రతిసారి జరుగుతోంది అంటే పొలిటికల్ పోలరైజేషన్ మొత్తంగా కూడా, అంటే అమెరికాలో రాజకీయ హింస చాలా వరకు పెరిగిందని మనం చెప్పుకోవాలి. ట్రంప్ పోలరైజింగ్ ఒక ఫిగర్, ఒక నాయకుడిగా కూడా ఆయన పైన కొంత అక్కడ అమెరికన్ ప్రజల నుంచే మనం చూసాము నో కింగ్ ఉద్యమాలు, ప్రొటెస్టులు జరిగాయి. సో మేబీ అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అయి ఉండొచ్చు ట్రంప్ పైన ఇట్లాగా దాడి జరగడం. ఇంకొకటి, ఇరాన్ ఇంటర్నేషనల్ తెలుసు థ్రెట్స్ ఏవైతే జరుగుతున్నాయో, ఇరాన్ బ్యాక్డ్ గ్రూపులు కూడా, ఐఆర్జేసీ కూడా చాలా వరకు కూడా ట్రంప్ పైన, ట్రంప్ కుటుంబం పైన కూడా మనం చూసాం. ఇవాంకా పైన కూడా కొంత టార్గెటెడ్ గా కూడా కొంత మీడియా కథనాల్లో కూడా, అక్కడ మీడియా కథనాల్లో కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఇంకొకటి, ఇరాన్ పార్లమెంటరీలో కూడా ట్రంప్ను ఎవరైతే కూడా చంపుతారో వాళ్ళకి కూడా మంచి ప్రైజ్ మనీ ఉంటుందంటూ కూడా ఇరాన్ పార్లమెంటరీలో కూడా దీన్ని ఒక తీర్మానం చేశారు. సో మొత్తంగా ఇప్పుడు చంపబడుతున్న ఎవరైతే చంపుతున్నారో ఆ వ్యక్తులకు సంబంధించి కూడా కొంత మెంటల్ ఇల్నెస్, హెల్త్ కండిషన్ సరిగ్గా లేదంటూ కూడా, సైకలాజికల్ గా ఇబ్బంది పడుతున్నారంటూ కూడా ఎవరైతే
ఈ ట్రంప్ని చంపడానికి ట్రై చేశారో వాళ్ళ కొంత అది కూడా ఒక రీజన్ అని చెప్తూ ఉన్నారు. బట్ సెక్యూరిటీ సిస్టమ్కి సంబంధించి కూడా చాలా వరకు కొన్ని ప్రశ్నలు అయితే వస్తూ ఉన్నాయి. బట్ ఇన్నిసార్లు అటెంప్ట్లా ఇంత జరుగుతున్నా కూడా భద్రతా వైఫల్యమే దీనికి కారణమా? చాలా వరకు నార్మల్గా ఎఫ్బిఐ సంస్థ అక్కడ ఉంటుంది. బట్ చాలా ప్రతిదీ కూడా ట్రంప్ పర్యటన కానీ ట్రంప్ ఒక మీటింగ్కి అటెండ్ చేయాలని ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. బట్ ఇంత చేస్తున్నా కూడా ఎందుకు ఎన్నిసార్లు అక్కడ ఇన్ని అటెంప్ట్లు ట్రంప్ మీద జరుగుతున్నాయి? ఇంకొకటి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏమైనా ట్రంప్ ఏమైనా తన మీద ఇట్లా అటెంప్ట్స్ చేయించుకుంటున్నాడా కొంత? ఎందుకంటే మనం చూసాము ఈ ఏదైతే వారికి సంబంధించి కూడా ట్రంప్ అవలంబిస్తున్న విధానాలకి సంబంధించి కూడా చాలా వరకు అమెరికన్స్ లో కూడా వ్యతిరేకత వస్తోంది. అక్కడ నో ట్రంప్ కింగ్ అంటూ కూడా కొన్ని ప్రొటెస్టులు జరిగినాయి. సో ఈ నేపథ్యంలో ఆ విధంగా ఏమైనా కొంత సానుభూతి పరంగా కూడా ఏమైనా జరుగుతుంది? ఎందుకంటే ప్రతిసారి కూడా అక్కడ ట్రంప్ పైన అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. బట్ ట్రంప్ అక్కడే ఉంటున్నారు, ట్రంప్కి ఏం కాలేదు. బట్ అవ్వాలని కోరుకోవట్లేదు. బట్ ఎందుకు ఇలా ఎంత భద్రతా సెక్యూరిటీ ఫోర్సెస్ ఏమైనా ఫెయిల్యూర్స్ చెందుతూ ఉన్నాయా? సో చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో మాట్లాడదాము. జాయిన్ అయ్యారు ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు, ప్రపంచ వ్యూహాత్మక ఆర్థిక నిపుణులు. నమస్తే అండి శాస్త్రి గారు. ఎట్లా చూడాలి ట్రంప్ పై జరుగుతున్న వరుసగా ఒకసారి కాదు 2 సార్లు మొత్తం 3 సార్లుగా అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. వైట్ హౌస్ చుట్టూ కూడా 3వ సారి గన్ ఫైర్ రాత్రి చోటు చేసుకుంది. ట్రంప్ పైన ఇంత సెక్యూరిటీ సీక్రెట్ సర్వీసెస్ అందరూ చాలా హై అలర్ట్ లో ఉంటుంది. ట్రంప్ చుట్టూ కూడా చాలా వలయాలు ఉంటాయి. బట్ ఎందుకు ఇన్నిసార్లు ఇంత సెక్యూరిటీ ఉన్నా కూడా తరచుగా కూడా 3వ సారి ఒకసారి చేస్తే అలర్ట్ అవుతారు. బట్ తరచుగా కూడా అటెంప్ట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఫస్ట్ ఎట్లా చూడాలి ట్రంప్ పైన ఈ అటాక్ ని? అంటే ఎక్స్టర్నల్ గా అవ్వచ్చు, ఇంటర్నల్ గా అవ్వచ్చు. ఇంటర్నల్ గా అంటే ప్రజలకి ఆయన మీద వ్యతిరేకతనే ఉండదు. ఎక్స్టర్నల్ గా అంటే డెఫినెట్ గా ఇరాన్ ఇరాన్ నుంచి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రెడీ చేసి చేయడానికి చెప్పారని ఒక అక్షణ ఉంటారు చాలా దేశాల మధ్యలో ఉంది. సో అది ఆయన సమ్ టెక్నాలజీ చేసిందే కదా. ఆయన లైఫ్ వెరీ నేచర్ అండ్ ఫ్యూచర్. సో అలాంటప్పుడు బ్లడ్ అనేది సరదాగా అది దానికి తగ్గట్టు ఆయన పూర్తి చేసుకుంటారు. అది పెద్ద అది నేను కూడా అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చేది. ఎందుకంటే ఆయన్ని సేవ్ చేస్తారు. అంటే బయట రోజుకి వెళ్ళి చంపడానికి జస్ట్ ఇంపాసిబుల్. అంటే ఓన్లీ షో అది ప్రెషర్ తీసుకురావడము. నేను కూడా నా అనాలిసిస్ ప్రకారం ఇరాన్ వాంట్స్ ప్రెషర్ ఆన్ యుఎస్ టు గెట్ ఇన్ టు కన్క్లూజన్ ఆఫ్ ది డీల్ అనేది ఏమైనా నాకు అనిపించింది. నేను రాసి ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇరాన్లో ఉండడం, ఇప్పుడు మొత్తం పీస్ టాక్స్ మెల్లిగా వాళ్ళు ఏం చేశారంటే స్మార్ట్ గా పాకిస్తాన్ నుంచి చైనా షిఫ్ట్ చేస్తున్నారు. అది పాకిస్తాన్ వాంట్స్ దిస్ డిస్కషన్ షుడ్ టేక్ ప్లేస్ ఇన్ చైనా. సో నౌ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇదంతా మొత్తం చైనా డ్రామా. సో చైనా ఈజ్ బిహైండ్ ద ఇరాన్, చైనా ఈజ్ బిహైండ్ ది పాకిస్తాన్. ఆ ట్రాప్ లో అమెరికా పడిపోయింది. అమెరికా ట్రాప్ లో పడిపోయింది. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం అవుతుంది, ఎలా కలుపుతుంది కదా. ఆ ట్రాప్ లో ఉండి వాళ్ళు పాకిస్తాన్ హెల్ప్ తీసుకుంటున్నారు. పాకిస్తాన్ ఇదే ఏజెంట్ ఆఫ్ చైనా అని వాళ్ళకి అర్థం అవ్వలేదు. సో అది అర్థమైనప్పటికీ చాలా టైం. అందుకే ఇప్పుడు వాళ్ళు 3 days పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చైనాలో కూర్చున్నారు. సో దాని టాక్టిక్స్ అని ఆయన మీద అట్టారు. ఏంటంటే ఇది ప్రెషర్ టాక్టిక్స్. ఎర్లీ క్లోజ్ తీసేయాలి అనే ప్రెషర్ టాక్టిక్స్. అంటే వారికి ఇరాన్ కాదనుకుంటుందా, అమెరికాను కాదనుకున్నా అనేది మంచిగా సందేహం కలదు. ఇరాన్ కూడా వారు వద్దని అనుకుంటుందా, ఇరాన్ వారు వద్దనుకునే ఆయన మీద ప్రెషర్ కోసం ఇలా చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ మునీర్ చెప్పిన లాంగ్వేజ్ బట్టి ఇవాళ మార్నింగ్ కాన్ఫరెన్స్ కాల్ బిట్వీన్ మునీర్ అండ్ ట్రంప్ జరిగిన దాన్ని బట్టి చూస్తే ఇంటర్నేషనల్ న్యూస్ లో మునీర్ ఏమన్నాడు అంటే ఈ విల్ విజిట్ ది చైనా టునైట్. అంటే మరి మునీర్ చైనా ఎందుకు వెళ్తున్నాడు? అంటే చైనా బ్రీచ్ చేయడం కోసం వెళ్తున్నాడా? ఏదో సంథింగ్. సో చైనా ఈజ్ బిహైండ్ ద కల్చర్, బిహైండ్ ద సీ. చైనా అలాంటిదంటే ఆ దోషం మనకి చాలా ఇబ్బందికరమైన దోషం. ఎందుకంటే ఈ పక్కన చైనాని, ఒక పక్కన అమెరికాని, పాకిస్తాన్ హ్యాండిల్ చేయడం అది మనకంత
ఏషియా పసిఫిక్ లో మన కంట్రీకి అంత మంచిది కాదు. సో అది అంటే మనం మొన్న నిలబడి ట్రంప్ కూడా వెళ్ళారు, చైనా పర్యటనకి వెళ్ళారు. ఈ సందర్భంలో కొంత అక్కడ వాళ్ళ మధ్య కూడా కొంత డీల్స్ జరిగాయి. అంటే ఇరాన్తో కూడా కొంత సంప్రదించమని చైనాతో ఇంకొకటి ఇవాళ ఇప్పుడు ఇరాన్ వార్కి సంబంధించి కూడా అటు ట్రంప్ ఇరాన్ రెండు దేశాలు కూడా కొంత చర్చలు సఫలమయ్యాయి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఇరాన్ ఏమో తన ఏవియేషన్ గగనతలాన్ని కూడా మూసేసింది. ఒకవేళ ఏమైనా విఫలమైతే మళ్ళీ ఒక ట్రంప్ ఏమైనా దాడి చేస్తాడేమో అనే ఉద్దేశంతో కూడా అక్కడ కూడా కొంత ఏవియేషన్ గగనతలాన్ని అంతా మూసివేసిన పరిస్థితి, ఒకవైపు అటాక్స్ జరగటం. అంటే ఇంకొకటి ఇరాన్ పార్లమెంట్ లో కూడా ట్రంప్ ని ఎవరైతే కూడా చంపుతారో వాళ్ళకి స్పెషల్ ప్రైజ్ అంటూ కూడా వాళ్ళు ఇరాన్ పార్లమెంట్ కొంత ప్రకటించినట్టు కొన్ని న్యూస్లు వచ్చాయి. అంటే నేను అనుకోవడం చైనా అంటే ఇరాన్ పెట్టిన కండిషన్ ఏంటంటే ఎంఓయూలో చైనాలో జరగాలని, ఈ డిస్కషన్ టాక్స్ చైనాలో జరగాలని చైనా వాళ్ళే గ్యారంటీ ఉంటారండి దీనికి. అంటే ఇలాంటి ఇన్సిడెంట్లు ఇంక జరగవు అని ఒక గ్యారంటీ కావాలి, సవర్న్ గ్యారంటీ. ఆ సవర్న్ గ్యారంటీ చైనాకి నుంచి రావాలని చెప్పి వాళ్ళు నేను రేపు పొద్దున్న ఎప్పుడైతే చైనా వాళ్ళు చూసుకోగలరు, చైనాని అమెరికా విరోధించగలరని చెప్పని ఒక వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంది. దాంట్లో మరి రష్యన్ ప్రెసిడెంట్ అక్కడికి అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళడం ఏదో చాలా పెద్దగా కుక్ అయిపోతుందమ్మా. మనకి మీరు అందరూ అర్థం చేసుకోలేదు కానీ భౌగోళిక రాజకీయాలు చూస్తే భౌగోళిక రాజకీయాల్లో నాకు అనేది గ్లోబల్ పాలిటిక్స్ లో ఎలా జియో పాలిటిక్స్ ఎలా తయారైందంటే రష్యా, చైనా, ఇరాన్ అడ్డం పెట్టుకుని ఏదో సమ్ బిగ్ గేమ్ ఇస్ ప్లానింగ్. చాలా పెద్ద ఆ గేమ్ లో పాకిస్తాన్ వాడుకున్నారు. పాకిస్తాన్ కరెక్ట్ గా గేమ్ వేస్తారు. ఎందుకంటే పాకిస్తాన్ ఈజ్ వెరీ క్లవర్ నాకు అనిపించింది. ఎందుకంటే సౌదీ అరేబియా నుంచి ఫ్రీగా ఆయిల్ తీసుకున్నాం. సౌదీ అరేబియా ఇస్ గివింగ్ ఫ్రీ ఆయిల్ టు పాకిస్తాన్. ప్లస్ సౌదీ అరేబియా ఇస్ గివెన్ $5 billion టు పాకిస్తాన్. చైనా నుంచి $7 billion ఈక్వలెంట్ వెపన్స్ ఇచ్చారు నన్ను ప్రైమ్ మినిస్టర్ అగ్రిమెంట్ చేసి. సో దీన్ని బట్టి సంథింగ్ ఈజ్ బిగ్ ఈజ్ కుకింగ్ అప్. అది ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించాలి. ఇందులో ట్రంప్ ఇరుక్కోవడంతో మనం కూడా ఇరుక్కున్నాం. ఆ ట్రంప్ ఎలా అంటే పాకిస్తాన్ నుంచి కోఆర్డినేట్ చేయడం, పవర్ స్మార్ట్నెస్కి వెళ్ళడం, పాకిస్తాన్ ని ఇవాల్యుయేట్ చేయడంలో ఎక్కడ ట్రంప్ తప్పు చేశాడు. పాకిస్తాన్ ఇంత కరెక్ట్ కాదు అని ఆయన తెలియదు. లేకపోతే పాకిస్తాన్ ఎక్కువగా నమ్మాడో తెలియదు, లేకపోతే పాకిస్తాన్ డిక్ చేసిందో తెలియదు. అది మొత్తం చైనా అనుసంధానంలో వెళ్తుంది. అందుకే ఆయన చైనా వెళ్ళి కూర్చున్నాడు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్. సో ఇవాళ రాత్రి మునీర్ అక్కడికి వెళ్తాడని వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు మునీర్ కనుక చైనా వెళ్ళాడు అంటే ఇది శాఖతల్లం అయిపోతుంది. 100% చైనా కన్సర్న్లో నడుస్తున్నారు. ఆ లెక్కనైతే మాత్రం ఇరాన్ 101% ఇట్ ఈస్ డిమాండింగ్ చైనా ఓన్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చైనా ఓన్లీ వాళ్ళు అగ్రిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు అన్నమాట. సో ఈ అగ్రిమెంట్ అనేది అనగా 3-4 days లో మనకి ఒక క్లారిటీ వస్తుంది. కానీ ఇందులో నష్టపోయింది అమెరికా మాత్రం పూర్తిగా నష్టపోయింది. ఒకవేళ చైనా సావన్ గ్యారంటీగా ఉంటే మాత్రం ఇజ్రాయెల్ చాలా నష్టం. సో ఇజ్రాయెల్ నష్టపోతుంది. ఇందులో బాగా లాభపడేది చైనా అండ్ పాకిస్తాన్. ఇంకొకటి సార్, అంటే ఇప్పుడు ట్రంప్ ఫ్యామిలీని కూడా టార్గెట్ చేశారు. ఇవాంకా ట్రంప్ కూడా టార్గెటెడ్ గా కూడా కొంత ఉంటున్నాయంటూ కూడా కొన్ని మీడియా కథనాల్లో న్యూస్లో కూడా వచ్చాయి. అంటే ఐఆర్జీసీ ఇరాన్ గ్రూప్స్ అన్ని కూడా అటు ట్రంప్ ఫ్యామిలీ అండ్ ట్రంప్ ఫ్యామిలీని కూడా టార్గెట్ చేశారంటూ కూడా నిజంగా అక్కడ వచ్చిన కొంత న్యూసెస్ బట్టి కూడా అది అయ్యే ఛాన్స్ ఉందంటారా? 100% మన జార్జ్ బుష్ ఒకడు, జార్జ్ డబ్ల్యూ బుష్ జూనియర్ ఒకడు, ఈయన ఇప్పుడు ట్రంప్ ఒకడు, వీళ్ళిద్దరికి మ్యాసివ్ ప్రెషర్. అది వాళ్ళు దిగిపోయినా కూడా, పదవిలోకి వెళ్ళిపోయినా కూడా వాళ్ళకి అది కంటిన్యూ అవుతుంది. కన్స్టాంట్ గా కంటిన్యూ అవుతున్నా ఏదైనా జరగదు కూడా. దాన్ని ఎవడో నిర్వహించలేరు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఎందుకంటే ఇరాన్ రిలీజియస్ లీడర్ని చంపేయడం, అది కూడా డిస్కషన్ జరుగుతున్న టైంలో చంపేయడం అనేది దట్ ఈస్ నాట్ గెటింగ్ జెల్. అది కరెక్ట్ గా వెళ్ళట్లేదు. అది దాని మీద అవ్వచ్చు, దాన్ని ప్రిపేర్ అయి ఉండాలి. దానికి అమెరికా ప్రిపేర్ అయి ఉండాలి, ప్రెసిడెంట్ ప్రిపేర్ అయి ఉండాలి, అందరికి ప్రిపేర్ అయి ఉండాలి. వీఆర్ టేకింగ్ సచ్ కైండ్ ఆఫ్ డెసిజన్స్ అండ్ దెన్ యూ హ్యావ్ టు ఫేస్ ఫర్ ఇట్. దేర్ ఇస్ నో ఆప్షన్. అందుకే కదా ఇప్పుడు
ఒబామాకి కానీ జార్జ్ డబ్ల్యూ బుష్కి కానీ వాళ్ళు స్పెషల్ సెక్యూరిటీ ఇస్తారు. వాళ్ళకి సీక్రెట్ సర్వీస్ అయింది. ఇప్పుడు కూడా ఒబామాకి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఎస్ సార్. ఇంకొకటి ట్రంప్ ఏదైతే కూడా అవలంబిస్తున్న ఈ విదేశాంగ వైఖరి, ఇంకొకటి అక్కడ రాజకీయ పరంగా కూడా కూడా అంత అమెరికన్స్ నుంచి వచ్చిన కొంత వ్యతిరేకత, ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రంప్ పైన దాడిగా చూడాలా? ఇంకొకటి అసాసినేషన్ ఈ అటెంప్ట్లు అన్నీ కూడా ఇవన్నీ కావాలని ట్రంప్ ఏమైనా చేయించుకుంటున్నాడు అన్న ఇంకొక సెకండ్ కాయిన్ ఆఫ్ ద సెకండ్ కూడా అట్లా కూడా కొంత న్యూసెస్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. బట్ కొంత సానుభూతి పొందడానికి కూడా ట్రంప్ ఈ అటెంప్ట్స్ ఏమైనా చేయించుకుంటున్నాడు అనుకోవాలా? అది మనం చెప్పలేము. అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అంత నీటిగా ఎంత దిగజారిపోతాడు అనుకున్నాను. ఒకవేళ అంత దిగజారిపోయినా అమెరికన్స్ అలా ఓటేది. అమెరికన్స్ కి సెంటిమెంట్ అది ఏమి ఉండదు. వాళ్ళు సెంటిమెంట్ ఓటైన ఏం దేశం ఏదైనా ఉందంటే అది అమెరికా. జపాన్ ఒకటి, అమెరికా ఒకటి, ఇవన్నీ నార్వే ఒకటి, స్వీడన్ ఒకటి, దెన్ ఇవన్నీ ఏంటంటే అలా డెన్మార్క్ ఒకటి, ఇలాంటి కంట్రీస్ కొన్ని కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళ సెంటిమెంట్ కి ఇమోషన్స్ కి డ్రౌన్ అయిపోవడం అలాగే ఉండవు. వాళ్ళందరూ నేను అక్కడ 4 ఏళ్ళు ఉన్నాను కాబట్టి అలా ఫీల్ అవుతుంది. దే డోంట్ ఫీల్ ఫర్ ఇట్. అలాంటిదే ఉంది. ఒకవేళ చేయించుకున్నాడా చేయకుండా కాదు, ఇది నిజమే, ఇది ట్రూత్ అయింది. ఎందుకంటే వాళ్ళు టు గెట్ ప్రెషర్, అది ఇరాన్ వాళ్ళే చేయించుండొచ్చు, తప్పేం లేదు. ఇరాన్ కానీ ఇరాక్ కానీ ఎవరైనా చేయించుంటారు. ఎవరికి శత్రువులు అయితే వాళ్ళు చేయించు, వాళ్ళు చేసి ఉండొచ్చు. అది కానీ ఇది ఎక్కువ ప్రాబబిలిటీ ఎక్కువ కనబడుతుంది ఏంటంటే ఇరాన్ వాళ్ళు చేయించుంటారు. ఆయన మీద ఇంకా ప్రెషర్ పెట్టి తీసుకురావడం అనే ఉద్దేశం ఏదైనా చేయడానికి చేస్తాడేమో అని నా ఉద్దేశం. అది అందుకని కాదు, దీనికి అంత మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఇది యుద్ధం నా ఉద్దేశ ప్రకారం అమెరికా ఆ ట్రాప్ లోకి వెళ్ళదు. అమెరికాని ట్రాప్ లోకి లాగారు. అమెరికా యుద్ధం ట్రాప్ లోనే ఉండిపోతుంది. యుద్ధం చేస్తుంది అమెరికా. యుద్ధం మాత్రం కన్సార్ట్ గా చేస్తుంది. యుద్ధం చేయకపోవడం అనేది స్ట్రాటజిక్ బ్లండర్ అయింది. అమెరికా యుద్ధం చేయలేదంటే అమెరికా వాళ్ళు వాళ్ళ సూపర్ పవర్ ని వదిలేసుకున్నట్టు. అంటే ఎక్కువగా ట్రంప్ విధానాలు యుద్ధంతో కన్నా కూడా మేకింగ్ డీల్స్ పరంగానే ఆయన ఎక్కువగా కూడా చూస్తూ ఉండుంటారు. దేశాలపైన వ్యాట్స్ వేయడం కానీ, సుంకాలు విధిస్తూ ఇవన్నీ ఉంటారు. సో అట్లా రాజకీయ పరంగా అంటే ఇట్లా బిజినెస్ పరంగా కూడా హీజ్ బిజినెస్ మ్యాన్ అన్నట్టుగానే ఆలోచిస్తుంటాడు. యుద్ధానికి కన్నా ఎక్కువగా డీల్స్ కి మనం చూసాం. ప్రతి ఒక్క దేశం పైన కూడా టారిఫ్లు విధిస్తూనే ఉన్నాడు. లొంగకపోతే ఆ దేశం పైన ఎక్కువ టారిఫ్లు విధించడం, తనకి అనుకూలంగా వచ్చేంత వరకు కూడా. ఇప్పుడు ఇరాన్ పై కూడా సేమ్ అదే స్ట్రాటజీని ఫాలో అయ్యాడు కదా సార్? అలా కాదమ్మా, ఆయన చేసిన బ్లండర్ ఏంటంటే ఆయన క్యాపిటలిస్ట్ దేశం నడపడం రాదు ఆయనకి ఎకానమీ మీద అవగాహన లేదు. ఆయన $40 ట్రిలియన్ అప్పు దాటిచ్చేసాడు. అసలు ఇది అవసరం లేదు. బీడా లేకనే అక్కడ వాడు కూర్చున్నాడు. ఎక్కడ ఇరాన్ లో 52,000 మంది సైన్యం సముద్రం మీద ఉంది. రోజు 2 రోజులకి $22 బిలియన్ ఖర్చు అయిపోతుంది. ఆయన అమెరికా తట్టుకోలేకపోతుంది. అమెరికాలో ఇంటర్నల్ గా ప్రెషర్ పెరిగిపోయింది. నేను అమెరికన్ డొమెస్టిక్ మార్కెట్ చాలా డిమాండింగ్ అయిపోయింది. ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. 4 నుంచి $5 ఒక బ్యారెల్ అయిపోయింది. వాళ్ళ ఒక గ్యాలన్ పెట్రోల్ అంటే $5 దాకా వెళ్ళిపోతుంది. ఎక్కడ $1 కింద ఉండేది, ఎక్కడ $4 వెళ్ళిపోయింది. సో ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అదంతా. ఇట్ ఈస్ నాట్ సో, ఇట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఫర్ అమెరికా. అసలు అవసరం లేని ఇజ్రాయెల్ తో కలిసి ఇది అటాక్ చేశాడు. ఆయన చాలా నష్టపోయాడు. చాలా విపరీతమైన లాస్ ఇరాన్ తో జరిగిన యుద్ధం అమెరికాకి చాలా ఫైనాన్షియల్ గా చాలా విపరీతమైన లాస్. ఆ లాస్ ని ఎలా పరిపూర్తి చేసుకోవాలో ఆయనకు అర్థం అవట్లేదు. అందుకే వెనిజులా ఆయిల్ అమ్ముతున్నాడు. మనకి కావాలని వెనిజులా ఆయిల్ కొనుక్కోమంటున్నాడు. మన వాళ్ళు కొంటున్నారు. సౌదీ అరేబియా అనేది వెనిజులా నుంచి మనం ఆయిల్ కొనడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఎక్కడో ఉంటుంది అది. అక్కడి నుంచి ఆయిల్ తెచ్చుకోవడం అంటే ఇట్స్ నాట్. అది కూడా ఏంటి, చాలా థిక్ క్రూడ్ ఆయిల్. థిక్ క్రూడ్ ఆయిల్ మనకు అవసరం లేదు. మన రిఫైనరీ ఓన్లీ ఒక జామ్నగర్ తప్పితే ఇంకెవరు చేయరు ఆ క్రూడ్ రిఫైన్ చేసేది. సో ఎక్కువ ఉన్నాం మరి చేస్తారా, ఇవన్నీ ఉంటాయా ఏంటంటే ఇవన్నీ పాలసీ మ్యాటర్. కానీ ప్రజెంట్ పాలసీ మ్యాటర్ నాకు అనిపించేది ఏంటంటే అమెరికాతో బయలాటరల్ డిస్కషన్ ఇక్కడ జరుగుతున్నాయి. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఢిల్లీలోనే ఉన్నాడు. ఆయన వాళ్ళు బయలాటరల్ మీటింగ్ వెళ్తుంది. రివ్యూ నేను అనుకోవడం వాళ్ళు ఎంత ట్రై చేసినా మనం అంత శక్తివంతులం కాకపోయినా చెప్పచ్చు. వాళ్ళకి చెప్పచ్చు, వాళ్ళకి కూడా అర్థమైంది. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఇప్పుడు ఉనికిని కాపాడుకోవడం కోసం, వాళ్ళ సుప్రమేసీని కాపాడుకోవడం కోసం వాళ్ళు యుద్ధం చేయవలసిన
స్ట్రాటజీకి ఆవశ్యకత వచ్చేసింది. ఆయన అందులోంచి బయటపడాలని ఆయన చూస్తున్నాడు. ఆయన్ని కరెక్ట్ గా నలిపేయాలని చైనా చూస్తాడు. ఎస్. ఆయన ఇందులో బయటపడి సుప్రీమసీని ఉంచాలనుకున్నాడు. ఆయన్ని నలిపేసి ఆయన్ని ఒక కార్నర్‌లోకి తీసుకురావాలని చైనా చూస్తాంది. అది బట్టబయలు అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే చైనా పేరు వచ్చేసిందో, ఎప్పుడైతే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చైనా వెళ్ళి కూర్చున్నాడో, అప్పుడు 3 రోజులకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడో తెలీదు. ఏం లేదు, మొన్న వెళ్ళాడు. 3 నెలల క్రితం వెళ్ళాడు. ఇంత అర్జెంట్‌గా వెళ్ళవలసిన అవసరం అయితే ఇక్కడ ఏం లేదు. వెళ్ళిపోయాడు. సో దాన్ని బట్టి ఏంటంటే ఈ మొత్తం వాళ్ళు ఏంటంటే ఇరాన్ డిస్కషన్స్ అన్ని ఇప్పుడు చైనాకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. చైనా ఈజ్ గోయింగ్ టు ప్లే టైట్ రోల్. ఆ టైట్ రోల్ లో చైనా గ్యారెంటెడ్ గా ఉంటే కనుక ఇజ్రాయెల్ దెబ్బ కొట్టేసినట్టు అయిపోతుంది, అమెరికాని డౌన్ చేసినట్టు అయిపోతుంది. సో ఆ స్ట్రాటజీని వాళ్ళు అమెరికన్స్ ఒప్పుకుంటారంటే ఒప్పుకోరు. అమెరికన్ డజంట్ అగ్రీ దిస్. వాళ్ళు ఏం చేస్తారంటే డెఫినెట్ గా ఇరాన్ మీద అటాక్ వెళ్తారు, వాళ్ళకి సఫర్ అవుతారు. దాంట్లో ఏంటంటే ఏషియా పసిఫిక్ లో మన రోల్ ఏంటనేది మనకు తెలియాలి. మన రోల్లో చాలా క్రిటికల్ రోల్ వస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ వాటర్ ఆపేసాం పాకిస్తాన్కి. పాకిస్తాన్ వాటర్ ఆపేయడం వల్ల పాకిస్తాన్ ఇవాళ కాదు రేపైనా వితిన్ 15 days లో వాళ్ళు రియాక్ట్ అవుతారు. వాళ్ళు 100% రియాక్ట్ అవుతారు. దీని మీద కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇండియా పాకిస్తాన్ ఇద్దరు మాటలు జరుగుతున్నాయని తెలిసింది. అది ఎంతవరకు కన్ఫర్మ్డ్ అనేది తెలియదు. ఇండియా పాకిస్తాన్ మధ్య కొన్ని చోట్ల డిస్కషన్ జరిగినాయి అని మాత్రం అన్నారు. అది కొంతవరకు నమ్మచ్చు, కొంతవరకు నమ్మలేము. అందుచేత కాన్ఫిడెంట్ గా మనం చెప్పలేము. ఎస్ శాస్త్రి గారు, ఫైనల్ గా అంటే చెప్పండి, ఇప్పుడు 10 సార్లు అంటే 3వసారి ఇట్లాగా అమెరికా అధ్యక్షుడిపై ఈ దాడులు అంటే చూడడం కూడా అమెరికా ప్రతిష్టకి ఏమైనా కొంత ముప్పుగా చూడాలి. ఎందుకంటే చాలా వరకు కూడా ప్రతి దేశానికి పెద్దనగా ఆయన ఉంటాడు అమెరికా ప్రెసిడెంట్. బట్ ఆయన పైనే కూడా అండ్ ఇంకొకటి సీక్రెట్ సర్వీసెస్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇట్లా అటాక్స్ జరుగుతాయి, దాడులు జరుగుతాయని ముందే కొంత పసిగట్టలేకపోవడం కూడా అంటే ప్రపంచ దేశాల ముందు ఎట్లా అమెరికా కనబడుతుంది అంటారు? అండ్ ఈ అటాక్స్ తర్వాత ట్రంప్ ఏమైనా కూడా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? నేను కూడా మీకు ఉన్నది రాంగ్ ఇన్ఫర్మేషన్ అమ్మా. నా ఉద్దేశ ప్రకారం ఆయనకి రోజు అటాక్ అవుతుంది. ఆయనకి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ వాళ్ళందరికీ తెలుసు ఆయనకి రోజు అటాక్ ఉంటుంది. అది అంటే వాళ్ళు ఉంటారు జనాలు, వాళ్ళకి ఎనిమిస్ ఉంటారు ఆయనకి. ఆ ప్లేస్ ఎటువంటిది, 2-3 అమెరికన్ ప్రెసిడెంట్ అందరూ చనిపోయారు కూడా. ఆ ప్లేసే అటువంటి. అలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అందులో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద తీసుకుంటుంటే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, శత్రువులు ఎక్కువ అవుతారు. ఈ ISIS వాళ్ళని అవ్వచ్చు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అవ్వచ్చు, సిరియా నుంచి అవ్వచ్చు, ఇరాక్ నుంచి అవ్వచ్చు, తర్వాత మీకు అక్కడి నుంచి దాని పేరేంటి హమాస్ నుంచి అవ్వచ్చు, ఎక్కడి నుంచి అవ్వచ్చు, లెబనాన్ నుంచి అవ్వచ్చు, లిబియా నుంచి అవ్వచ్చు, ఎందుకంటే ఎక్కడ కంట్రీలో ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి అవ్వచ్చు, ఇకైనా లేదంటే లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుంచి అవ్వచ్చు. మరి నిన్న వాళ్ళు క్యూబన్ ప్రెసిడెంట్ ని ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి ఆ మాట డిక్లేర్ చేశాడు. అక్కడి నుంచి ఏమైనా వచ్చారా? క్యూబన్ ప్రెసిడెంట్ ని అరెస్ట్ చేయాలని ఆయన చెప్పాడు, అక్కడి నుంచి ఎవరైనా వచ్చారా? సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో తేలుతాయి. ఆయనకి రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి శాస్త్రి గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంట.